ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు. అయితే ఏదైతే నిన్న అరెస్ట్ చేసినటువంటి ముగ్గురు నిందితులను కూడా ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బోయినపల్లిలోని ఇదే ఇంట్లోనే డ్రగ్స్ను నిల్వ చేసి కొద్దిమంది విద్యార్థుల చేత డ్రగ్స్ ముఠా ఏదైతే వారు అమ్మకాలు కూడా కొనసాగిస్తున్నట్టు పోలీసుల విచారణలో కూడా వెల్లడైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం కెల్విన్ అనే ఒక నిందితుడు ఇంటి దగ్గర ఉన్నాం. వారి ఇంటి దగ్గర ఇదే ఇంట్లోనే తను డ్రగ్స్ నిల్వ చేసి కొద్దిమంది సినీ ప్రముఖులు తర్వాత కొద్దిమంది విద్యార్థుల చేత డ్రగ్స్ను అమ్మకాలు చేస్తున్నట్టు కూడా పూర్తి స్థాయిలో పోలీసుల విచారణలో వెల్లడైంది. కొద్దిమంది మైనర్ బాలికలతో కూడా డ్రగ్స్ను సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో కూడా వెల్లడైనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. మనం చూడొచ్చు ఈ ఇంట్లో ఏదైతే నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం, ఈ ప్రదేశం అంతా ఈ ఇంట్లో మాత్రము వారి నాన్న తర్వాత అతను ఇద్దరు కలిసి ఈ డ్రగ్స్ను దందా గత కొద్ది రోజులుగా కొనసాగిస్తున్నాడనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వాళ్ళ నాన్నున్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. Actually, I shouldn't talk, but that is not true. Schools, colleges, and he is not involved in that. And the only thing is, he's by himself. He only has a drink and all that. All that is not true. That's all I can say. He's actually a victim also. He himself. So how long he is a victim? Sir, he's an easygoing fellow boy. That's all. Where he Nothing. You know that, sir? Pardon me? He is addicted to drugs. No, not addicted actually. Not fully addicted. మనం చూడొచ్చు వారి తండ్రి మాటల్లో కూడా మనం స్పష్టంగా కనపడుతుంది. తనకేమీ తెలియదని అతను చెప్తున్నాడు. అయితే పోలీసులు మాత్రం ఇదే ఇంటిపై తనిఖీలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. తనిఖీలు చేసి ఇంట్లో ఉన్నటువంటి డ్రగ్స్ను కూడా ప్రస్తుతం పోలీసులు సీజ్ చేశారు. కొద్దిమంది సినీ ప్రముఖులకు వీరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు దర్శకులను కూడా పోలీసులు విచారించడం జరిగింది. కొద్దిమంది మైనర్ బాలికలతో కూడా ఏదైతే డ్రగ్స్ సరఫరా చేసి వారికి అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు ఇప్పటికే అకున్ సబర్వాల్ కూడా నిన్న ప్రెస్ మీట్లో కూడా స్పష్టం చేశారు. ఏదేమైనప్పటికీ కొద్దిమంది మీడియాలో ఇలా కథనాలన్నీ రావడంతోనే పూర్తి స్థాయిలో పోలీసులు కూడా దర్యాప్తును ముమ్మరం చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో మాత్రము ఇద్దరు ఎంఎన్సీ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా గుర్తించారు. కొద్దిమంది ఎవరైతే సినీ ప్రముఖులు తర్వాత సినీ దర్శకులు తర్వాత నిర్మాతలు ఎవరెవరికైతే వీరు డ్రగ్స్ సరఫరా చేశారో ఆ విషయాలన్నిటిపైన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. మరోవైపు ఈ వారి ఫోన్ కాల్స్ ఎవరికైతే ఫోన్ కాల్స్ మాట్లాడో ఆ ఫోన్ కాల్స్ ఆధారంగా కూడా కేసు మాత్రం దర్యాప్తు కొనసాగుతుందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ మహేష్తో ప్రవీణ్ కుమార్, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.